పాకిస్తాన్ ను వణికించిన బ్రహ్మాస్త్రం దెబ్బకు దెబ్బ అంటూ విర్రవీగిన పాక్ ఆ ఒక్క క్షిపణి అటాక్ తో కాళ్లబేరానికి వచ్చింది. ఇక కాల్పుల విరమణ అంటూ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇంతకీ పాక్ ను వణికించిన ఆ మిసైల్ ఏంటి? కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు భీకర దాడులతో పాకిస్తాన్ ను భారత్ భయపెట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిందని, దీని దెబ్బకే ఆ దేశం భయపడిపోయిందని అంటున్నారు. దీనివల్లే కాల్పుల విరమణ ప్రతిపాదన పాకిస్తాన్ తీసుకొచ్చిందని సమాచారం. ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత భారత్ సరిహద్దుల్లోని ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఢిల్లీ లక్ష్యంగా ఫతేహీ క్షిపణిని కూడా పాక్ ప్రయోగించింది. దీనిని భారత్ కూల్చివేసింది. అయితే ఎంత సంయమనం పాటించినా పాకిస్తాన్ దుందుడుకు చర్యలు ప్రదర్శించింది. దీంతో భారత్ ప్రతీకార దాడులు చేసింది. భారత్ హ్యామర్ గైడెడ్ బాంబులతో పాటు స్కాల్స్ క్షిపణి కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. భారత్ బ్రహ్మోస్ దెబ్బకు పాక్ వాయుసేన స్థావరాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. పాకిస్తాన్ లోని రఫీక్, మురీద్, చక్లాల, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై భారత్ దాడులు చేసింది. నిజానికి పాక్ రాజధాని ఇస్లామాబాదే అయినా పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చెక్లాలలో ఆర్మీ చీఫ్ ఆఫీస్ నుంచే ఆదేశాలు వెళ్తూ ఉంటాయి. శనివారం తెల్లవారుజామున పాక్ లోని రావల్పిండి లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. ఇక్కడ పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ సెంటర్ ఉంది. దీంతో పాటు గగనతల రీఫ్యూలర్ ట్యాంకర్ ఫ్లైట్లు, హెవీ లిఫ్టర్లు ఇక్కడ ఉన్నాయి. దీనిని భారత్ ధ్వంసం చేసింది. ఈ ముందు రోజు అర్ధరాత్రి పాక్ దుందుడుకు చర్యలకు ప్రతిగా భారత్ తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్ ను వాడినట్లు తెలుస్తోంది. వీటితో పాక్ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఈ సమయంలో బ్రహ్మోస్ ను కూడా వాడినట్లు తెలుస్తోంది. దీంతో భయపడిన పాకిస్తాన్ అమెరికా దగ్గరకు పరుగులు పెట్టి కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేసిందని అంటున్నారు.